వస్తారు, కొంతమంది విడివిడిగా వస్తారు, బలవంతులు కూడా బలహీనలు అవుతారు. రాజే కింకరుడే రాజు అని చెప్పని ఆ రోజు ఇక్కడ ఇందాక మీరు ఆయన చూపించాడు వివేక్ బాబు ఆ పార్టీ జాతీయ జనసేన లోగో దట్ రిజెంబుల్స్ వైఎస్ఆర్సీపీ లోగో అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు సహజంగా ఏంటంటే ఒకనాడు సిద్ధాంతాల మీద పార్టీలు ముందుకు సాగాయి. ఈ రోజు పార్టీల పరిస్థితి ఎలా ఉన్నాయంటే అధికారమే పరమావిధి. దానివల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. అలాగే విభేదించిన వాళ్ళు విభేదించారు. అధికారంలో కొన్ని ప్రాంతాల్లో రావడం కూడా జరిగింది. అది ప్రత్యక్ష ఉదాహరణగా మనకు 5 రాష్ట్రాలు మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. తర్వాత అది 8 రాష్ట్రాలకి విస్తృతంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైందంటే జనసేన సంబంధించి భారతీయ జనసేన అని చెప్పని జాతీయ జనసేన కూడా రేపు రావచ్చు చెప్పలేము. అదే జాతీయ జనసేన అని చెప్పని కే పవన్ కళ్యాణ్ గారు అనే పేరు మీద ఒక పార్టీ రావడం పవన్ కళ్యాణ్ కోనేటి చెబుతున్నా అంటే దానికి తర్వాత జనసేన డెవలప్మెంట్ ఫోరం ఇంకోటి శ్రీనివాస్ గారు అని చెప్పని. సహజంగా ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏదన్నా గతంలో ఏదన్నా పోరాటాలు చేసో లేకపోతే ప్రజల్లో ఉండో ఉద్యమాలు చేసో ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఇదే మన జాతీయ హోదా మన ప్రత్యేక హోదా కోసం ఎవరు ఏం పోరాటం చేస్తున్నారు, దానికోసం కనుక పోరాడి ప్రజా సమస్యల మీద పోరాడి చేస్తున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు చాలా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను చంద్రశేఖర్ గారికి. అంటే ఏమనుకోవద్దండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే మీరు పార్టీలు ఏమన్నా మాట్లాడుకోండి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గురించి నేను మాట్లాడారు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. పరిశ్రమల గురించి మాట్లాడారు, ఉద్యోగ కల్పన గురించి మాట్లాడారు. ఇదే ఏ విధమైన పరిశ్రమలు కలపలేదు, ఉద్యోగాలు రాలేదని చెప్పినటువంటి ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇండస్ట్రియల్ గ్రోత్లో ఆయన అన్న పాయింట్ నాకు అర్థం కాలేదు. 22nd ప్లేస్లో ఉండేది చంద్రబాబు గారితో రాజకీయ పరంగా విభేదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ 3వ స్థానం మీరు గూగుల్లో టైప్ చేయండి. ఒక్క నిమిషం 3వ స్థానం ఏపీ ఒక్క నిమిషం నేను ఆయనతో 22వ స్థానం. అదే ఆ 22వ స్థానం. చంద్రబాబు గారితో రాజకీయంగా విభేదించే వాళ్ళు చాలా మంది, కొన్ని లక్షల మంది ఉండొచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో ఆయన కొంత షూడ్గా ఉంటారు, పాయింటెడ్గా ఉంటారు. ఖచ్చితంగా గ్రోత్ ఉంటేనే గ్రోత్ ఉందని చూపిస్తారు. రాజకీయాలు డిఫరెంట్గా చేస్తారు ఆయన. ఏది బ్యాక్ డోరు, సాబిటేజ్, రకరకాలు ఉంటాయి ఆయన ప్రక్రియల్లో. బట్ ఇలాంటి విషయాల్లో డెవలప్మెంట్ ఇండెక్స్ విషయాలకు వచ్చేప్పటికి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక CEO మాదిరి ఆయన వ్యవహరిస్తారు. ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది. దీనికి మీద మీకు ఏమైనా వివరం తెలిస్తే చెప్పండి. అంటే 3 సంవత్సరాలు బిజినెస్ సంబంధించి డివిజన్ ఆఫ్ బిజినెస్ దాంట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి 2 నుంచి 1కి వచ్చింది. 1లో 3 సంవత్సరాలు నిలబడిపోయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉండగా 2014 నుంచి 2019 వరకు. ఇక వీళ్ళు చెప్పే దాని గురించి చెబుతుంటా ఉంటే గౌతమ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం లాంటి శాసనసభ సాక్షిగా 5,60,000 మందికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థల్లో కావచ్చు అని చెప్పని. సో ఒక్క నిమిషం అండి, మీ తర్వాత మాట్లాడదు కానీ నేను నా దగ్గర వివరాలు కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడింది కూడా ఒక్క నిమిషం మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన పట్టాల గురించి మాట్లాడారు. ఈ యొక్క ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు తప్ప మిగిలినవన్నీ మేము తక్కువ, అంటే ఒక 20% కంటే ఎక్కువగా మేము సేకరించలేదు, అది కూడా మార్కెట్ విలువకు సంబంధించిందని చెప్పని మాట్లాడారు. ఇది వాస్తవం కాదు. అక్కడ జరుగుతున్నది ఏంటో, ఏ గ్రామాలు ఏంటో, పల్లెటూరు నుంచి మనము వచ్చాము, మీరు వచ్చారు, వారు వచ్చారు. ప్రకాశం జిల్లా నుంచి, నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను, వీరు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. మన గ్రామాల్లో ఏం జరిగినాయో మనకు తెలుసు. సరే అవి లోతుగా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు టిట్కో ఇల్లు గురించి మాట్లాడారు. 7 లక్షల ఇళ్ళకి 7,52,000 ఇళ్ళకి వారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. దాంట్లో 5,75,000 ఇళ్ళు పూర్తయిపోయింది. 90% పైన పూర్తయిపోయి కొన్ని గృహప్రవేశానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇల్లు కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మితిమీరిన విశ్వాసంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం కదన్న ఉద్దేశంతో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఆ రోజు ఇల్లు స్వాధీనం చేయడం కూడా జరిగింది. స్వాధీనం చేయలేదు. తర్వాత వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు దాన్ని ఎన్ని రోజులు ఎట్లా ఇబ్బంది పెట్టారో ప్రజల్ని చూస్తూనే ఉన్నారు. టిట్కో ఇళ్ళకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇక ఉద్దాన సమస్య గురించి తీసుకొచ్చారు. ఉద్దాన సమస్యకు సంబంధించి డయాలసిస్ సెంటర్లు కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలు కావచ్చు, మందులు కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి వాహనాలు కావచ్చు, సదుపాయం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. పోరాటం చేసిన ఘనత జనసేన పార్టీ అధినేతకి దక్కుతుంది. దాన్ని మొదలుపెట్టి ప్రారంభం చేశారు. సహజంగా ఎట్లా ఉంటుందంటే ఈరోజు విజయవాడకు సంబంధించి మనకి పిల్లలకి తల్లులకి సంబంధించినటువంటి వైద్యశాలను ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగింది. దానికి డబ్బులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. అది 4.5 సంవత్సరాల్లో. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నట్టు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఆంధ్ర రాష్ట్రం కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఏమేం చేస్తున్నారు, ఎవరి వల్ల ఉపయోగం జరిగిందని కనుక ఈరోజు మనం చూసుకుంటా ఉంటే గతంలో వచ్చేతలకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పులు 3,63,000 కోట్ల రూపాయలు. ఇది కావాలంటే మీరు చూసుకోండి, 3,63,000 కోట్ల రూపాయలు. దాంట్లో ఈరోజు పరిశ్రమలకు సంబంధించి ఒక కియా పరిశ్రమ వచ్చింది, అలాగే
ఎలక్ట్రానికల్ హబ్గా తిరుపతి చిత్తూరు జిల్లా ఒకటి ఏర్పాటు చేయడం కూడా తిరుపతి చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మిలీనియం టవర్స్ విశాఖపట్నంలో కట్టుకుంటే దాంట్లో సాఫ్ట్వేర్ రంగానికి అభివృద్ధి కోసం చేయడం కూడా జరిగింది. రకరకాలుగా పరిశ్రమలు రావడం కూడా జరిగింది. దానికి సంబంధించినంత వరకు దాని పురోగతి కానీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2014లో గెలిపించడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి 2012 నుంచి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో